నువ్వు పనికిరావు బాబు అని చెప్పని అన్నాడు. ఆయన అడిగాడు, ఎందుకు సార్ నన్ను పనికిరావు అంటున్నారు? ఆ దైవజనుడు అన్నాడంట, అయ్యా అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మనల్ని వాళ్ళు చంపేస్తే నన్ను ఎందుకు చంపారో అని అడగడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి ప్రదేశం అది. నువ్వు కుంటివాడు అయ్యా, ఇక ఒక్కాలే ఉంది, హ్యాండిక్యాప్డ్, కర్రతో నడవాలి కదా. ఎవరైనా వచ్చి షూట్ చేస్తే అన్యాయంగా వెళ్ళిన ఫస్ట్ రోజే నువ్వు చచ్చిపోతావయ్యా. కనీసం కాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు పారిపోవచ్చు. ఆ కుంటివాడు అయినాడంట, అయ్యా నేను అక్కడికి వచ్చేది పారిపోవటానికి కదయ్యా, నా దేవుని కోసం ప్రాణం పెట్టడానికి అయ్యా అన్నాడంట. సవాలు కలిగింది ఆ దైవజనుడికి. ఇంతమంది కాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది అవయవాలన్నీ మంచిగా కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ గుండె మండింది మాత్రం ఒక కుంటి వ్యక్తికి అని చిత్రం తెలుసా? ఆ కుంటి వ్యక్తి ఆ దేశానికి వెళ్ళి 2000 మందిని రక్షించాడంట. దేవుని బిడ్డ, నేను పనికిరాను అనుకోవద్దు, నాకు చేత కాదనుకోవద్దు, కానీ దేవుడు నిన్నే వాడుకుంటాడు. దేవుడికి నువ్వే కావాలి. వయసు కాదంటే గుండె ఉండాలి. దేవుడి కోసం ఏదైనా చెయ్యాలనే కసి ఉండాలి. నీ వయసు కాదు, నీ అనుభవం కాదు, నా దేవుడి కోసం నేను ఏదన్నా చేయాలి. కనుక్కున్న పిల్లల కోసం ఎంతో చేస్తున్నా, కట్టుకున్న వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నా, కోసం ప్రాణం పెట్టినోడి కోసం నేనేం చేస్తున్నా. నిలబడు, నా వల్ల కాదనొద్దు, నీ వల్ల ఖచ్చితంగా అవుద్ది. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ఈ వయసు అయిపోయినా సరే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. వృద్ధ వ్యక్తిమైన దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నీ దగ్గర డబ్బులు లేకపోయినా నా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నీ వయసు చిన్నదైనా నా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ఈ అంత్య దినాలు నువ్వు కావాలి నా దేవుడికి. నేను పనికిరాందని అనుకోవద్దు, చదువు లేను అనుకోవద్దు, నా వల్ల కాదు, నన్ను అందరూ చీ అన్నారు అనుకోవద్దు. చీ అనిపించుకునే వాడే నా దేవుడు కావాలి. లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎత్తుక్కుంటున్నాడంట ఆయన. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎత్తుక్కుంటున్నాడంట ఆయన. నువ్వు కావాలి నా దేవునికి. నువ్వు ఒక్కడివి నిలబడితే చాలు, దేవుడు బోళ్ళంత పని చేసుకుంటాడు నీ ద్వారా. దాక్కోవద్దు, నా వల్ల కాదనుకోవద్దు, అది నాదే ఉందిలే అనుకోవద్దు. నీదే ఉంది ఈ అంత్య దినాల్లో. అందుకే ఆయన నిన్ను బ్రతికించాడు. కరోనాలో నిన్ను బ్రతికించాడు. అందుకే రోగం వచ్చినప్పుడు నీ పక్షాన ఆయన నిలబడ్డాడు. అందుకే నీ కుటుంబాన్ని నిలబెట్టాడు, నిన్ను నిలబెట్టాడు, నీ భర్తని భార్యని నిలబెట్టింది. అందుకే నువ్వు నిలబడాలి. దాక్కున్నా చాలు, బయటికి రా. నా దేవుడు చేతకానోడు కాదు. నీకు చేత కాకపోవచ్చు, ఆయనకి చేత అబుద్దే. నిన్నందుకే బతికించాడు దేవుడు. హవ్వ అనే ఒక వ్యక్తి ఆదాములో ఉందనే సంగతి దేవుడు ఆయనలో నుంచి తీసే వరకు ఆదాముకు తెలీదు. నీలో ఒక రోషం కలిగిన వ్యక్తి ఉంది అనే సంగతి దేవుడు బయటికి తీసే వరకు నీకు తెలీదు. దగ్గర ఏమీ లేదని అనుకో, ఏమీ లేకపోయినా కుమారుడు నువ్వే కావాలి రారా అంటున్నాడు ఆయన. నిలబడు, ఆయన చూసుకుంటాడు.